హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే మసాలా ఫిష్ ఫ్రై. ఈ విధంగా ఒక్కసారి ఈ టైప్లో చేసి చూడండి. తింటుంటే రుచి మాత్రం ఏముందంటే అలా ఉందండి. లోపల ఆ వెన్నెముకతో సహా మనం కర్ర నమిలేయచ్చండి, అంత బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే మంచి రుచిగా వస్తుందండి. ఇలా టేస్ట్ చూసిన వాళ్ళు ప్రతిసారి చేపలతో ఇలాగే చేసుకొని తింటారు. ముందుగా మనం మిక్సీ జారీలోకి సగం టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకునేసి కొద్దిగా మెంతులు తీసుకోవాలి. ఆ తర్వాత మిరియాలు కూడా కొద్దిగా తీసుకునేసి ఆ తర్వాత 1 ఇంచి అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి వెల్లుల్లి రెమ్మల్ని ఎలా అంటే మీద తోలు తీసి దాంట్లో వేసుకొని ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత పిడికడు కొత్తిమీర కూడా వేసుకునేసి ముందుగా నానబెట్టిన చింతపండు అంటే ఒక 10 నిమిషాల సేపు చింతపండును నానబెట్టి ఉంచాను. దాన్ని ఒక నిమ్మకాయ సైజు తీసుకొని నీళ్ళతో సహా దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఇది మరీ పల్చగా రాకూడదు, మరీ గట్టిగా రాకుండా ఇలా బురబురా అంటూ ఈ టైప్లో మనకి పేస్ట్ వస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ టైప్లో పేస్ట్ వచ్చాక దీన్ని మనం కాసేపు అలా పక్కన ఉంచేసి తీసుకొచ్చిన చేపల్ని చూద్దాం. ఈ ఫ్రై చేయడానికి గురించి 1.5 కిలో చేప తీసుకొచ్చాను. ఒకటే చేప. ఈ టైప్లో మనం కొంచెం మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని శుభ్రంగా కడిగాక ఒక బౌల్ తీసుకునేసి ఈ చేప ముక్కలన్నింటినీ ఆ బౌల్లో పెట్టుకోవాలి. కానీ చేప ముక్కలు తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా మనం కడిగి నీళ్ళు ఒడిసేదాకా ఉంచి అప్పుడు మనం యూజ్ చేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ను కూడా దాంట్లో వేసేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత ఆ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసే ప్రయత్నం మాత్రం చేయొద్దు, ఎందుకంటే పలసబారిపోద్ది. అందుకోసం దాంట్లో ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూను కారం వేసుకొని ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకుందాం, అది 1 టేబుల్ స్పూను. ఇప్పుడు ఏం చేద్దామంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసాక కార్న్ఫ్లోర్ వచ్చేసి ఒక చిన్న కప్పు అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు మనం వేసుకునేసి ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ముందు ఈ పొడులన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే అవన్నీ ఒక్క దగ్గర లేకుండా మొత్తంకి స్ప్రెడ్ అయ్యే విధంగా పొడులన్నీ మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మొత్తం చేపలకి అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్క చేప ముక్కకు కూడా ఈ మసాలా బాగా పట్టే విధంగా ఇలా కలుపుతూనే మొత్తానికి మనం పూసి రెడీ చేసుకోవాలి. అప్పుడేమవుద్దంటే ఈ చేప ముక్క ప్రతి ఒక్కటి కూడా ఈ మసాలాని బాగా పీల్చుకొని మంచి రుచి వస్తుందండి. అందుకోసమని ఇలా బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టి ఒక అరగంట సేపు దీన్ని బాగా ఊరనివ్వాలి. అప్పుడే మరింత రుచి వస్తుంది. ఖచ్చితంగా ఊరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4-5 గంటలు నూనె పోసుకోవాలి. నూనె పోసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నూనె కొద్దిగా వేడెక్కనిచ్చి మనం అరగంట సేపు ఊరబెట్టిన ఆ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా దీంట్లో పెట్టుకోవాలి. ఆ కొంచెం వేడెక్కిన నూనెలో మరీ నూనె ఏంటంటే మసాలా కాగకుండా మీడియంలో ఉండే విధంగా నూనెను ఉంచుకునేసి అప్పుడు మనం వేసుకొని ఈ విధంగా తిరగేసుకుంటూ బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం ఈ చేప ముక్కలను ఫ్రై చేసేటప్పుడు కూడా మంట మాత్రం హై ఫ్లేమ్లో అస్సలే ఉంచొద్దు. మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేసుకుంటేనే ఈ చేపల్ని ఈ విధంగా 2 వైపులు తిరిగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల ఉన్న ఎన్ను ముక్కతో సహా మనం కరకర నమిలేతందుకు చాలా బాగుంటుంది. ఓకేనా? ఆ టైప్ మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ టైప్ మనకి మాడకుండా మంచి కలర్లో ఉండే విధంగా చేప ముక్క ఫ్రై అవ్వాలి. ఆ టైప్ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మరింత రుచిగా ఉంటుంది. ఓకేనా? ఈ టైప్ చేసుకుంటే మాత్రం రుచి చాలా బాగుంటుందండి. ఇంకా ఈ మిగిలిన ముక్కలు కూడా సేమ్ అదే విధంగా అన్నిటినీ ఆ టైప్లో పెట్టుకుంటూ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కానీ చేప ముక్కల్ని మనం ఫ్రై చేసేటప్పుడు వాటికి కొంచెం గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి, ఎందుకంటే మనం కాస్త అలా తిరగేసుకునటానికి అలాంటి వాటికి మాత్రం కొంచెం మనకు ప్లేస్ కంపల్సరీ అవసరం. అప్పుడే ఏమవుద్దంటే ఈ చేప ముక్క ఇరిగిపోకుండా సూపర్గా ఫ్రై అవుతుంది. ఓకేనా? మనం పెట్టిన ఆ ప్యాన్లో ఎన్ని ముక్కలు పడతాయో అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని మనం ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకునేసి ఇప్పుడు చూడండి ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయో అలా వస్తాయండి. ఆ టైప్లో మనం ఖచ్చితంగా
ఫ్రై చేసుకొని తిని చూడాలి, రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద కాస్తలా మసాలా చల్లదాం. అదేమేమిటంటే కొద్దిగంత కారము, ధనియాల పొడి, సాల్ట్, ఈ మూడింటిని కొంచెం అలా మిక్స్ చేసుకొని, అంటే కొద్ది కొద్ది మోతాదులో తీసుకోవాలి. మనకు ఎంత స్పైసీ అవసరమో అంత మోతాదులో తీసుకునేసి కొంచెం బాగా మిక్స్ చేసి ఈ టైపు రెండు వైపులా తిరగేసుకుంటూ బాగా చల్లుకోవాలి. అది ఏ టైంలో అంటే మనం చేపల ఫ్రై చేసిన వెంటనే, అంటే కొంచెం వేడి మీద ఉంటుంది కదా ఈ ఫ్రై పీసు, ఈ ముక్క కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం కానీ చల్లినమంటే ఈ కారం కూడా దాంతో కాస్త ఆ వేడి మీదనే ఫ్రై అయ్యి మరింత రుచి వస్తుందండి. ఓకేనా? ఆ టైప్లో మనం చేస్తే ఫిష్ ఫ్రై రుచి చూసిన వాళ్ళు ఒక్కసారి వదిలిపెట్టరండి. ఆ టైప్ మనం చేపల ఫ్రై చేసుకోవాలి. ఆ టైప్ మనం చేస్తే మాత్రం ఇంకెప్పుడు చేపలు తెచ్చినా సేమ్ అదే విధంగా చేసుకొని తింటాం. అంత బాగుంది.